జై శ్రీరామ్ అండి అందరికీ. ఈరోజు ఒక విచారమైన విషయం మనం ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. కారణం అందరూ చూసే ఉంటారు. శ్రీ చిలుకూరి బాలాజీ టెంపుల్ అంటే దాని ప్రత్యేకత ఇంత అంత అని చెప్పడానికి ఉండదు. కారణం ఏంటంటే దానికి ఆ ప్రత్యేకత రావడానికి కారణం కూడా శ్రీ రంగరాజన్ గారు. ఈరోజు ఆయనే మనం చెప్పుకోబోయే బాధ్యతలు. అయితే విషయం ఏంటంటే రంగరాజన్ గారు ఆ దేవాలయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇన్నాళ్ళు వస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఎండోమెంట్స్ దాన్ని స్వాధీనపరుచుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. ప్రయత్నాలు వేరు, విశ్వ ప్రయత్నాలు వేరు. విశ్వ ప్రయత్నం చేసింది అంటే ఒక్క మనిషిని ఎంతలా ఇబ్బంది పెట్టింది అంటే అది మనందరికీ తెలుసు. ఆ సమయంలో వారు కోర్టును ఆశ్రయించి ఏ చట్టాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వినియోగించుకుని మొత్తం మీద కేసు గెలిచి ఎండోమెంట్స్కి స్వాధీనం ఇవ్వకుండా ఆయన చేతిలోనే ఉంచుకున్నారు. మరి అది ఆదాయం తెచ్చిపెడుతుందా అంటే నిజానికి అక్కడ ఒక్క హుండీ కూడా ఉండదు. వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అక్కడ ఒక్క హుండీ కూడా దేవాలయంలో ఉండదు. అంచేత దాన్ని దాతలే దాన్ని చక్కగా నడిపిస్తున్నారు తప్ప భక్తుల మీద భారం అనేది అంతరాలయానికి 1000 రూపాయలు, గర్భాలయానికి 2000 ఇలా టికెట్లు పెట్టి సంపాదించే పరిస్థితి వాళ్ళకి లేదు. అంతటి చక్కటి దేవాలయాన్ని వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైన ఈ రంగరాజన్ గారి పైన చాలా దారుణమైన విషయం ఏంటంటే అతను కూడా ఒక హిందూ సంస్థకి అధిపతి. రామరాజ్యం అనే హిందూ సంస్థని స్థాపించి అతని పేరు వీరరాఘవరెడ్డి అనే అతను చాలా మంచిగా శ్లోకాలు చెప్తున్నాడు, చక్కగా అనేక విషయాలు చెప్తున్నాడు. కానీ మరి ఎందుకు ఈ అహంభావం వచ్చిందో, అతను ఎందుకు ఇలాంటి చర్యకు పాల్పడ్డాడు అనేది చాలా దారుణమైన విషయం. మనకి దొరుకుతున్న సమాచారం ప్రకారం అతను అనేక దేవాలయాలకి అంటే కోటప్పకొండ, విజయవాడ ఇవి కూడా వెళ్ళాడని మనకి న్యూస్ ఛానల్స్లో, టీవీల్లో చెప్పారు. అలాగే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంకా అనేక మంది సాధువుల్ని, పెద్ద పెద్ద సన్యాసుల్ని కూడా వీరు వెళ్ళి డబ్బులు తమ సంస్థకి ఇవ్వాలని, తాము హిందూ ధర్మం కోసం చాలా కృషి చేస్తున్నామని చెప్పేసి అడగడం వరకు తప్పలేదు, కానీ డిమాండ్ చేశారని, బెదిరించారని కూడా వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా రంగరాజు గారిని కూడా అనేక విధాలుగా బెదిరింపులు చేశారని, మాకు కొంత సైన్యాన్ని ఇవ్వాలని, అలాగే వైశ్యుల యొక్క పేర్లు ఇవ్వాలని, డబ్బున్న వాళ్ళ పేర్లు ఇవ్వాలని, ఇదంతా కూడా విచారణలో తేలింది. అయితే దానికి వారు నిరాకరించారట. మీరు ఇలా బెదిరించి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎంత ధర్మం కోసం పోరాడుతున్నా సరే ఇష్టమైన వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. పైగా నేను మధ్యలో ఉండి వాళ్ళ పేర్లు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఈయన నిరాకరించడంతో వీళ్ళందరూ ఆయన మీదకి వెళ్ళి దాడి చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సరే, ఏది ఏమైనా అసలు అర్చకుడి మీద పడడం ఏంటో నాకు అర్థం కాలేదు. అదేవిధంగా వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆయన పెద్ద ఏదైనా విషయం వచ్చినా అంటే వీడిని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మహానుభావులు. అలాగే ఆయన విషయంలో కొంతమంది వీడిని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఆయన సెక్యులర్ భావాలు ఉన్నవాడు అని. సెక్యులర్ భావాలు ఉన్నవాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళందరినీ వెళ్ళి కొడతారా మీరు? కొట్టే అధికారం మీకు ఎక్కడిది? అంచేత ఇది చాలా దారుణమైన విషయం. సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళని మీరు చక్కగా మార్చడానికి ప్రయత్నం చేయండి. నాకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఉన్నాయి. అయితే అంతవరకు తెచ్చుకోలేదు, కానీ వాళ్ళు కూడా మా ఫోన్ చేయడం, సెక్యులర్ భావాలు నాకే చెప్పే విధంగా నన్ను దానికి అనుగుణంగా మాట్లాడే విధంగా అడగడం జరిగింది. కానీ నేను ఎప్పుడు కూడా లొంగలేదు. ఈ హిందుత్వ భావం దగ్గర నుంచి సెక్యులర్ భావానికి రావడం అనేది పరమ దారుణమైన విషయం. సెక్యులర్ భావాలు అనేవి అసలు మన దేశంలో లేవు. తర్వాత ఈ దేశంలో రాజ్యాంగంలో కూడా ఫస్ట్ 1950లో చేర్చబడిన రాజ్యాంగంలో లౌకికమైన రాజ్యాంగమే తప్ప సెక్యులర్ అనే పదమే లేదు. తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు, అప్పుడున్న రాజకీయ పార్టీలు
కేవలం స్వలాభం కోసం, ఓటు బ్యాంకు కోసం ఈ సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చి ఈనాటికి కూడా పరమ ప్రమాదంగా ఇది తయారైంది. అయితే రంగరాజన్ గారు వారేదో ఒక ముస్లింలకి కొంత స్థలాన్ని ఇచ్చారని, అలాగే వారు ఏదో ముస్లింలు రక్తదానం చేస్తుంటే అక్కడికి వెళ్ళి పళ్ళు పంచిపెట్టారని, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్న ఆరోపణలు. అసలు ఏది ఏమైనా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రాజకీయ నాయకుల దగ్గరికి అయితే వెళ్ళగలరా మీరు? రాజకీయ నాయకులు టోపీలు పెట్టి వాళ్ళతో పాటు నమాజులు చేస్తున్నారు. అలాగే అనేక మంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా మన బీజేపీలో కూడా చాలామంది రాజకీయ నాయకులు ఇఫ్తార్ విందులకు వెళ్ళారు. చాలా వరకు అన్ని మతాలు సమానం అని చెప్పిన ప్రధానమంత్రి కూడా ఉన్నారు. అయితే దాన్ని మనం సమర్థించట్లేదు, కానీ రాజకీయాల్లో కొన్ని తప్పవు కాబట్టి వారి యొక్క పరిస్థితులను బట్టి వారు అలా ప్రవర్తించారని అనుకోవాలి. వాళ్ళ మనసులో సంపూర్ణమైన హిందుత్వం ఉందనే విషయం మనం నమ్ముతున్నాం. కానీ సంతుష్టీకరణ అనే దానికి వచ్చేటప్పటికి రాజకీయ నాయకులకి అది తప్పదు. ఇది పక్కన పెడితే రంగరాజన్ గారు ఏ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది, అసలు అవి నిజమేనా అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇక రెండో విషయం వచ్చేటప్పటికి, ఆయన ఒకవేళ అలా చేసినప్పటికీ కూడా ఆయన ఒక వీడియో మన దగ్గర ఉంది సాక్ష్యాధారాలతో సహా. అదేంటి అంటే, దేవాలయానికి అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి దగ్గరలోనే ఒక పెద్ద మసీదు నిర్మాణం జరుగుతుంది కాబట్టి దాన్ని ఆపాలి అని చెప్పేసి ఒక మీడియా సమావేశం పెట్టారు ఆయన. మరి సెక్యులర్ భావాలు ఉంటే ఆయన అలా ఎందుకు చేస్తారు? వారు క్లియర్గా దాన్ని వ్యతిరేకించి ఇక్కడ కట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు, పాత మసీదు ఏదైనా ఉంటే దాన్ని అలాగే ఉంచాలి యథాతథంగా తప్ప పెద్దగా మసీదు నిర్మాణం చేసి కొత్తగా గొడవలు పెట్టద్దు అని చెప్పేసి క్లియర్గా ఆయన ఒక మీడియా సమావేశంలో చెప్పారు. ఇవి వీళ్ళకి కనపట్లేదా? ఒక అర్చకుడిని, అందులోనూ పెద్ద ఆయన్ని కాళ్ళ దగ్గర పెట్టి బెదిరించడమే అది ధర్మలక్షణం అనేది పెద్దలు ఆలోచించాలి. గుడ్డిగా దీన్ని సపోర్ట్ చేయకూడదు, అది ఈయనైనా సరే అతన్నైనా సరే. కానీ నిజానికి అసలు ఆ వీడియోలోనే చాలా అహంభావం ఈ వీర్రాఘవరెడ్డి అనే అతను చూపించాడు అని క్లియర్గా తెలుస్తుంది. ఇది పక్కన పెడితే ఈయన రంగరాజన్ గారు చాలా భయపడి కింద కూర్చొని చాలా బాధతోటి ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైనా సెక్యులర్ భావాలను వాళ్ళని వీళ్ళు చేయి చేసుకుంటారా? వాళ్ళు చేయి చేసుకున్నట్లయితే అందరినీ చేసుకోగలరా? ఒక అర్చకులనే తెగబడతారా? లేదా ఎవరినైనా వీళ్ళు చేసుకునే ధైర్యం ఉందా? అలా ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేయాలి. అర్చకుల పైన ఇలా చేయడం ఎప్పుడూ సబబు కాదు. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెప్పండి, వారికి అర్థమయ్యేలా చెప్పండి. అవతల వాళ్ళు మతాలపైన మీకు దురభిప్రాయం ఉన్నట్లయితే, లేదా ఆ మతాల యొక్క చేసే అరాచకాలు మీకు తెలుసుకున్నట్లయితే తప్పకుండా వారి యొక్క దృష్టికి తీసుకువెళ్ళి వారిని సెక్యులర్ అనే దారిద్ర్యం నుంచి మార్చడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, బెదిరించడం అనే చర్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. దయచేసి హిందువులు ఈ విషయంలో రంగరాజన్ గారికి సపోర్ట్గా నిలవాలని, ఆయనలో ఏదైనా తప్పు ఉన్నట్లయితే అది సరిదిద్దాలి తప్ప ఇలాంటి బెదిరింపులకి దాడులకి పాల్పడకూడదని ఏకకంఠంతో మనం చెప్పవలసిన సమయం అని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.